గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఆడపిల్ల అనగానే అందరికీ గుర్తొచ్చేది వంటిల్లు. ఈ మధ్య కాలంలో మారింది కాబట్టి చదువు, ఉద్యోగం. బట్ ఆడపిల్లలు ఒక ఫార్మర్గా ఉండొచ్చు, నాన్నకు ఒక మంచి కూతురుగా ఉండొచ్చు, ఆ తర్వాత మంచి సింగర్గా కూడా ఉండొచ్చు. ఇవన్నీ చేసుకుంటూ కూడా సాంప్రదాయాల్ని మన సంస్కృతిని గౌరవించవచ్చు అని నిరూపించిన ఒక వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ సింగర్ ఝాన్సీ గారు. సింగర్ అనాలా, ఫార్మర్ అనాలా అనేది మనం డిసైడ్ అవుదాం కాసేపట్లో. సో ఝాన్సీ గారితో అయితే బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్ అక్క. నమస్తే. నమస్తే. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అక్క. సో సింగర్ ఝాన్సీ అనాలా, ఫార్మర్ ఝాన్సీ అనాలా? ఫార్మర్ ఝాన్సీ అంటేనే ఇష్టం అక్క. అవునా, ఎందుకలా? రైతు బిడ్డ, రైతు కుటుంబంలో జన్మించిన అక్క. బట్ అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నా పాటని ఆపును అని చెప్పి ఒక పోస్ట్ పెట్టున్నారు. అవునవునక్క. మరి అంత పాట మీద ప్రేమ ఎలా వచ్చింది? ఇక చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడుతూ ఉండేదాన్ని అక్క. ఊరికనే అలా? నేను ఎక్కడ మ్యూజిక్ ఏం నేర్చుకోలే. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు క్లాసెస్కి వెళ్ళింది? ఎక్కడ వెళ్ళలే. ఓ, ఊరికే జానపద గేయాలు పాడుతుండే పల్లెలలో ఇక పొలాల మధ్యలో పాడుకుంటూ వచ్చేసిన. ఓకే. చిన్నప్పటి నుంచి పొలాల మధ్యలో పెరిగారు? అవునక్క. అప్పటి నుంచి వ్యవసాయం చేసేవారు? నేను నా 9th క్లాస్ నుంచి. ఓకే. ఎందుకలా అప్పటి నుంచి? అంటే బేసిక్గా ఫార్మర్ అవ్వాలంటే కూడా ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేసి ఫార్మింగ్ వైపు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. బట్ 9th క్లాస్ నుంచి ఎందుకు? అంటే మేము ముగ్గురం ఆడపిల్లలం, తమ్ముడు. ఇంకా డాడీ ఒక్కడే బావి దగ్గర కష్టపడుతుంటే మగపిల్లలం అయితే డాడీకి ఎట్లాగో ఆసర అవుతున్నాం. ఆడపిల్లలం మేమేం తక్కువ, డాడీకి ఆసర అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో బావి దగ్గరికి డాడీతో పాటు వెళ్ళేది. ఓకే. పొలం దగ్గర అన్ని పనులు డాడీకి హెల్ప్ చేస్తుండేది. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. మీరు ఒకరేనా, మీ అక్క వాళ్ళు కూడా వచ్చేది? అక్క వాళ్ళు అంటే తక్కువ, వాళ్ళు ఎక్కువ. నేనే పొలం, వాళ్ళకి ట్రాక్టర్ తోలడం రాదు. ఓకే. నేను తోలుతా. అప్పుడే నేర్చేసుకున్నారు? 9th క్లాస్ నేర్పించింది మా డాడీ. అబ్బో. అంటే ఆడపిల్ల వేరే మగపిల్లాడు వేరే అని పెంచలేదు మీ నాన్న? అస్సలు పెంచలేదు. ఆడపిల్ల అంటే వంట ఇంటికి పరిమితం కాదు, అన్ని రంగాల్లో ఉండాలి. ఆటల్లో, పాటల్లో, చదువుల్లో, అన్నిట్లో ఉండాలి. నా పిల్లలు దేంట్లో తక్కువ అన్నట్టు అన్నిట్లో ముందుకు రానిచ్చింది. ఓకే. మరి ఇప్పుడు చదువు ఇంకా కొనసాగిస్తున్నారా? అవునక్క. పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయింది. ఆర్గానిక్ కెమిస్ట్రీ? వావ్. ఇది చదువుకుంటూ ఫార్మింగ్ చేసుకుంటూ సింగింగ్ చేస్తా? అవునక్క. ఓకే. మూడింటికి టైం మేనేజ్ అవుతుందా, కుదురుతుందా? అట్లా కుదిరించుకుంటున్నా అక్క. ఇప్పుడు కాలేజ్ లేదా మరి? లేదక్క, కంప్లీట్ అయిపోయింది. ఓకే. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. గవర్నమెంట్ జాబ్సా? ఓకే. బట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే బేసిక్గా మన టైం మొత్తం దానికే పెట్టాలి. లైక్ 18 గంటలు 19 గంటలు చదువుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అవునవును. మరి అంత ఈజీ అనిపిస్తుందా మీకు? ఇప్పుడు అయితే కొంచెం ఇబ్బందే ఉంది అక్క. మూడు మేనేజ్ చేయాలంటే, ఇటు సాంగ్ సైడ్, అటు వ్యవసాయం. బావి దగ్గరికి పోకుండా ఉందామంటే అసలు మనసు ఒప్పదు, డాడీ ఒక్కడు కష్టపడుతుంటే. ఇప్పుడు కూడా మీ నాన్నగారు ఒక్కరే కష్టపడుతున్నారు? అవునక్క. ఫార్మింగే చేస్తారు? ఫార్మింగ్ చేస్తాడు. కేబుల్ ఆపరేటర్ డాడీ. కేబుల్ ఆపరేటర్ కూడా? ఓకే. అమ్మ ఇంట్లోనే ఉంటది. ఇద్దరు అక్కలు. అక్క రీసెంట్ గా మ్యారేజ్ అయింది, 2 months అవుతుంది. తమ్ముడు. ఓకే. అంటే బేసిక్గా ఫార్మింగ్ గురించి నేను ఇప్పటి వరకు ఏ రైతుతో మాట్లాడినా ప్రతి ఒక్కరితో ఈ మాట అయితే మ్యాండేటరీ అడుగుతా. రైతులు అన్నాక మనం వచ్చిన పని అని చేస్తారా, నచ్చిన పని అని చేస్తారా? మనం పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభానికి ₹1 కూడా పొంతనుండదు. 3 పెడితే 1 వచ్చినా కూడా గొప్పే అనుకుంటే ఆ 1లో కూడా అర్ధం వస్తుంటది. అయినా కూడా కంటిన్యూస్గా వ్యవసాయమే చేస్తూ ఉంటారు, ఇంకో దానికి వెళ్ళిపోరు, వదిలిపెట్టలేరు. ఎందుకలా? అది వ్యవసాయం అంటే ఒక పిచ్చక్క. ఇక మాకు ఎంత పెట్టిన పెట్టుబడి రాకుండా కానీ మళ్ళీ వ్యవసాయమే చేస్తాం. అంటే వ్యవసాయం అంటే ఒక వ్యసనం. వ్యసనమా? ఓకే. మామూలుగా అంటే ఇప్పుడు సినిమాల్లో కానీ కొత్తగా స్కూల్స్లో కానీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఫార్మింగ్ అని చెప్పేసి పొలాలకు తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. మహర్షి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను కూడా చేయకపోతే నువ్వేం తింటావు నాన్న అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఏం రావట్లేదు, అంతమంది చనిపోతున్నారు, అంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులు చేసేసి. అంటే పొలానికి ఈ సంవత్సరం పెడదాము బాగా వస్తుందని, వర్షం ఎక్కువైపోయో ఇంకేదో వచ్చో అది ఆగిపోద్ది, అప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అలాంటివి చూసారా మీరు? చూసాం అక్క. ఒక 1 year అంటే 2 seasons అంటే 2 seasons అనమాట. ఓకే. వర్షానికి పొలం కొయ్యలే, అసలు మొత్తం నేలబడిపోయింది. ఏం చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఓకే. సో మీరు రైతు బిడ్డ కాబట్టి మాకు ప్రాసెస్ చెప్పండి. ఒక పంట మొదల దగ్గర నుంచి ఆ పంట కోత వరకు ఏంటి ప్రాసెస్?
మేము ఎక్కువ వరినే పండిస్తాం అక్క. ఓకే. 4 నెలల పంట. ఉమ్. అంటే సన్న రకం ఉంటే దొడ్డు రకం ఉంటుంది కదా. సన్న రకం అయితేనేమో 1 మంత్ ఎక్కువ అనమాట, ఓకే. 5 నెలలు ఉంటుంది. ఉమ్. ఇట్లా దొడ్డు రకం అయితే 4 నెలల పంట. దానికి ఎలా? ఫస్ట్ మనం ఒక మడి తీసుకొని దున్నుకోవాలి. ఉమ్. దున్నిన తర్వాత మడి అంటే ఒక ప్లేస్, ఒక ఒక కుంటలాగా. ఒక దున్నుకున్న తర్వాతకి మనం సీడ్స్ తెచ్చుకోవాలి. ఉమ్. మనం ఏ రకం వేసుకుంటే అది సన్న రకమా దొడ్డు రకమా కొనుక్కోవడమే. కొనుక్కోవాలి. ఉమ్. అవి ఒక 2-3 డేస్ నానబెట్టాలి. ఉమ్. అంటే వాటర్లో ఒక రోజు వేయాలి, తీయాలి, వేయాలి, తీయాలి, అట్లా చిన్న చిన్న మొలకలు వచ్చేంత వరకు. ఓకే. రోజు వేసుకుంటూ తీసుకుంటూ. అలా మొలకలు వచ్చిన తర్వాత చల్లాలి. అన్ని ఒక మడి చేసుకున్నాం కదా మనం, ఆ మళ్ళీ చల్లిన తర్వాతకి ఒక 25 రోజుల తర్వాత 25 నుంచి 30 రోజుల మధ్యలో నాటు పెట్టాలి. ఓకే. ఆ కూలోళ్ళు పెట్టి ఆ నారు బీకిస్తాం కదా, ఆ నారు మడి పంచాలన్నమాట. ఓకే. తర్వాత నాటు పెట్టిన తర్వాతకి ఒక 3 డేస్కి కలుపు మొలవకుండా కలుపు మందు చల్లడం కానీ, ఒకవేళ కలుపు పుట్టిందనుకో మనుషులు పెట్టి పీకేయడం కానీ చేయాలి. ఓకే. తర్వాత 15 డేస్కి మళ్ళీ పొలానికి సరిపడా ఎరువులు, యూరియా కానీ పొటాష్ అట్లా. తర్వాతకి ఇక పొలం పెరుగుతున్న కొద్దీ ఏమైనా రోగం వస్తుందా, అగ్గి తెగులు కానీ ఉంటాయి కదా. ఆ పొలాన్ని బేబీ లాగా చూసుకుంటారు కదా. ఇప్పుడు మన కడుపులో బేబీ ఉంటే మంత్లీ డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్తామో పొలం కూడా అట్నే చూసుకుంటాం. ఓకే. దానికి డైలీ వెళ్తాం కదా, ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే ఏమంటే అంత మటుకు తీసుకుపోయి షాప్లో చూపిస్తే ఇస్తారనమాట మందులు. ఓకే. మళ్ళీ అది తీసుకొచ్చి స్ప్రే చేయడం అట్లా చేస్తాం. 4 నెలలకు ఒకసారి అవుతూ ఉంటుంది. నేను ఇవన్నీ ఎందుకు అడిగానంటే, నేను రైతు బిడ్డ అంటే రైతు బిడ్డలము అని చెప్పి కనిపించే వాళ్ళు ఎక్కువ, చాలా మంది ఎక్కువ ఉన్నారు. నిజంగా రైతు చేసే పని వాళ్ళందరికి తెలిసి ఉంటుందా లేదా అనేది అందరికి ఒక డౌట్. మిమ్మల్ని చాలా రోజులుగా మేము ఇదే చూస్తూ ఉన్నాం, రైతు అని మీ పొలంలో కూడా ఇట్లా రాయడం కానీ ఇట్లాంటి చూసినప్పుడు, అంటే రైతు బిడ్డలకి నిజంగా అంత ఉంటే బేసిక్గా ఏమంటారంటే ఏం అవసరం ఉంది ఇప్పుడు ఇట్లా వచ్చి, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలని కొంతమంది, నేను రైతు బిడ్డ ఒకరు వెళ్ళొచ్చారు కాబట్టి ఇలా. మీకు కూడా అలా ఏమైనా నెగటివ్గా అనిపిస్తుందా, ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు? కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు అక్క, కొంతమంది నిజంగా చేస్తారు. ఆ ఫేమ్ కోసము చేసే వాళ్ళని బట్టి మేము నిజంగా కష్టపడే మమ్మల్ని కూడా నమ్మకుంటా అవుతున్నారు. అదే నమ్మడానికి పోతుంది కదా, వాళ్ళు చేశారు ఇన్ని చేశారు, వాళ్ళేమో కేవలం వీడియో కోసమే కొంత నార్ కట్ట తీసుకొచ్చి ఈడేయడం. మేమేమో ఈ షోల్డర్స్ పెయిన్ రాంగా, చేతులకు బ్లడ్ రాంగా, పొద్దున్న లేసి అల్లా చేసినా కానీ ఈమె కూడా వీడియోస్ కోసమే తీస్తుందేమో. అలా మిమ్మల్ని కూడా అన్నారు ఎవరైనా? చాలా మంది అంటారు అక్క కామెంట్స్లలో, కానీ అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు పోలేం. మన పని మనం చేసుకుంటూ పోతేనే సక్సెస్ సాధిస్తాం. మరి ఒక రైతు బిడ్డగా అక్కడే ఆగిపోకుండా ఇన్స్టాగ్రామ్లోనో వీడియోస్లోనో ఎందుకు రావాలనుకున్నారు? నలుగురికి ఇన్స్పైర్గా ఉండాలని అక్క. ఇప్పుడు ఆడబిడ్డ అంటే చాలా మంది వ్యవసాయం చేయలేరు, ఇంకా కొంత ఏజ్ రాగానే పెళ్లి చేసి పంపిస్తే బాధ్యత తీరిపోతుంది అనుకునే పేరెంట్స్ కి కూడా ఇది ఒక మోటివేట్ లాగా ఉండాలి. ఓకే. ఒక ఆడపిల్ల వ్యవసాయం చేస్తుంది. కొంతమంది ఇప్పుడున్న జనరేషన్ లో వ్యవసాయం చేయాలన్నా మగపిల్లలు కూడా వెనకడుగు వేస్తారు, మా నాన్న ఉండుగా చేసుకుంటారులే అని. అలాంటి వాళ్ళకు కూడా అరే ఆడపిల్ల చేస్తుంది కదా మనం ఎందుకు చేయొద్దు అని వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ అవుతారు కదా. సో తమ్ముడు మగపిల్లలు వెనక్కి రావడం ఏంటి, పూర్తిగా ఆగిపోయారు కదా. నాన్నల జనరేషన్ దగ్గరే ఆగిపోయింది, ఏం ఉండేది లేదురా నువ్వే చదువుకొని బిజినెస్ చేయని చెప్పి ఇప్పుడు నాన్నలు కూడా పంపించేస్తున్నారు. ఏం రావట్లేదు నాన్న, ఏం సంపాదన లేదు, మనం ఏం చేసిన వేస్ట్, గవర్నమెంట్ నుంచి ఏం ఉండదు అని చెప్పేసి అలా ఉన్నారు. కానీ కొంతమంది మరి అందరూ అలానే ఉంటే పండించేటోడు కరువు అవుతాడు అక్క. సో మీ తమ్ముడు నన్ను ఎక్కువ సపోర్ట్ చేసే తమ్ముడే అనమాట, నా వీడియోస్ తీసేది కూడా. ఇట్లా ఒక ఆడపిల్ల ఉండి చాలా మంది అంటారు మీ తమ్ముడు చేయడా అది, తమ్ముడు కూడా చేస్తాడు, కానీ మగపిల్లలు అంటే ఆటోమేటిక్గా చేస్తారు, కానీ ఒక ఆడపిల్ల చేస్తుందంటే ఇన్స్పైర్ గా ఉంటది అక్క అన్నట్టు తమ్ముడు తీసి వీడియోస్ పెడతారు. ఆ వీడియోస్ కింద వస్తాయి కానీ పట్టించుకోకుండా పోవడమే అంతే అక్క. సో బిగ్ బాస్కి వెళ్దామని ఆలోచన ఉందా మీకైతే? ఛాన్స్ వస్తే పోతా అక్క. అంటే ఆల్రెడీ ఒకసారి రైతు బిడ్డ పోయిందిగా, రైతు అన్న సింపతి యూజ్ చేసుకొని వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక రైతు అనే సింపతి కార్డు మీద వెళ్ళడం కోసమే మీరు రైతు లాగా పోర్ట్రే చేసుకుంటున్నారు. బిగ్ బాస్ అనేది ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే ఎప్పటి నుంచో వెళ్ళొచ్చు కదా అక్క. ఛాన్స్ వస్తే వెళ్తా, కాకపోతే నేను నా ఫీల్డే ఇది కదా వ్యవసాయం. నేను రైతు అని బిగ్ బాస్ కోసమే రైతు అనేది చెప్పుకోవట్లే కదా, గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను వ్యవసాయమే చేస్తున్నా. రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అదే చెప్పింది నేను. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా మిమ్మల్ని పిలిచారు ఈ మధ్య, అంటే రైతులు అని చెప్పేసి. ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకి బేసిక్గా ఏమనిపిస్తుంది అంటే, ఒక రోజు పిలిచారు, ఈ రోజు రైతుని గౌరవించారు, మీ అందరికి ప్రశంసలు వచ్చాయి, పొగిడారు, మళ్ళీ రేపు నార్మలే. అవును, రేపు సేమ్ రొటీన్ ఉంటుంది, మిమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఏం జరుగుతుంది ఇప్పుడు, వ్యవసాయం కొన్ని వేల సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంకా అదే ఫార్మాట్లో కొనసాగుతుంది. ఎక్కడో ఏదో ఒక ఆధునికత వచ్చి ఉంటుంది కానీ
ఏం మారింది వ్యవసాయంలో పెద్దగా? అవును. ఇంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు, వారానికి ఒకసారి వ్యవసాయం గ్రేట్, రైతులు గొప్ప వాళ్ళు, జై జవాన్ జై చెప్పుకోవడానికి కిసాన్ అక్క అన్న అవన్నీ. వాళ్ళు. ఉమ్, రైతు గొప్పోడు, రైతు దేశానికి వెన్నెముక, ఉమ్. రైతే రాజు, ఇవన్నీ మాటలే. అంతే. రైతుని ఎవరు గౌరవిస్తున్నారు అక్క? ఇప్పుడు నలుగురు సెలబ్రిటీలు కనపడారంటే పక్కన రైతునంటే రైతుని గౌరవిస్తారా? నువ్వు కింద కూర్చో, వాళ్ళ పైన కూర్చుంటారు అన్న కాడికి వస్తా. అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకా గుర్తింపులు ఎందుకు, గౌరవం ఎందుకు? అంతే. నిజమైన గౌరవం కదా కావాల్సింది. అవునక్క. వెన్నెముక, రారాజు. ఇప్పుడు ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా ఫస్ట్ రైతుకి ప్రిఫరెన్స్ ఇచ్చిన అప్పుడు కదా రైతుకు దక్కిన గౌరవం అంటే. ఎందుకు జవాన్ తర్వాత కిసాన్ అంటాం? జై వాళ్ళ జవాన్ జై తర్వాత కిసాన్ అంటారు కదా. వాళ్ళ తర్వాత మీరే అన్న స్టేజ్ లో ఉండాలనుకుని ఆలోచిస్తాం. కానీ మనంతా సోషల్ మీడియా రాజ్యం కదా. ఈ రోజు పొగిడితే మనం బాగా కనిపిస్తాం కాబట్టి పొగడాలి అన్నట్టుంటారు. అంతే. సో బిగ్ బాస్ కి వెళ్తే ఏం ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకుంటున్నారు జనానికి, సొసైటీకి? నలుగురితో కలిసిపోవాలి, ఓకే, ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అంతే. అంతేనా? తెలంగాణ బిడ్డ ప్రూవ్ చేసుకుంటా. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు. తెలంగాణ బిడ్డగా జానపదం అంటే పుట్టింది పేరు, పుట్టింది ఊరు కూడా తెలంగాణనే అంటూ ఉంటారు. మరి మీరు పాటలు పాడుతూ ఉంటారు కాబట్టి పాటల్ని స్ఫూర్తి చేసిన వ్యక్తి, అంటే పాటల నుంచి మనందరినీ ఉర్రూతులుగిచ్చిన వ్యక్తి, రేకెత్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గద్దర్ గారు. ఆయన పాటలు వినే ఉంటారు కదా. చాలా విన్నాక. ఓకే, మాకు కూడా మీరు పాడగలిగిన పాట, జానపదాల నుంచి ఒక పాట ఏమైనా వినిపించగలరా? గద్దర్ తాత పాడిన పాటల్లో ఎక్కువ ఇష్టం నాకు ఆడపిల్లల మీద పాడింది. తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంతానంటావు బావో, ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగుత చెప్పుతావ బావా. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మేస్తే వాళ్ళు బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి. హా, ఇప్పుడు చెప్పు అడుగుల అడుగై తోడుగుంటవో తోక వీక్తవో బావో, ముద్దుల బావో, సిన్ని ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, ఒక్క మాటడుగుత చెప్పుతావ బావా. ఈ సాంగ్ చాలా బాగా పాడారు. ఎంత మీనింగ్ఫుల్ సాంగ్ అసలు. అది అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఏమంటారు, ఒక ఆడపిల్లకి ఎంత ధైర్యంగా ఉండాలి, ఇట్లా కాదమ్మా ఇది కాదమ్మా అని చెప్పినట్టు ఉంది ఆ సాంగ్. సో మీరు ఓన్ గా పాడిన పాటలు ఏం లేవా? నేను E96 TV సంతోషణ ఛానల్లో పాడినాక. ఓకే, ఫోక్ సాంగ్. ఆడిదాన్ని జుత్తే గాడిదైపోతారు, ఎల్లక్క విల్ల మీద మన్ను పోయ్యా, ఏడబోయినా గాని ఎంటబడి జత్తారు, మల్లక్క విల్ల మీద దుమ్ము వాడా, సీటీ సీరే గట్టి సీటీ రైకే దొడిగి కమ్మలు బుట్టలు పెట్టి బొట్టు కాటుక పెట్టి, మేడారం జాతారా బోదామాని నేను, సమ్మక్క జాతారా బోదామాని నేను, ముళ్ళె మూటలు కట్టి ఆటో ఎక్కి నేను బస్టాండు కానీ, ఆటోలా పోతుంటే ఆటో డ్రైవర్ ఆడు మాటలే కలిపిండు, సైడ్ అద్దంలా చూసి సైగా జయ్యబట్టే, ఎల్లక్క విని ఎక్క లెక్కలేనా, వాడు వెనక తిరిగి చూసి జోకులయ్యాబట్టే, మల్లక్క వాని సెల్లె లెక్కలేనా. ఈ సాంగ్ బాబా. అంటే మీకు కూడా లోపల ఏమైనా చెప్పని బాధ ఉండిపోయిందా? ఆడవాళ్ళు అణచబడుతున్నారు, లేకపోతే ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు సమ్మక్క సారక్క అని దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గౌరవించిన వాళ్ళు రోజు తిరిగి ఆడపిల్లల్ని ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఇలాంటి డౌట్స్ మీ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అవునక్క, ఖచ్చితంగా. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడు బయటికి రావాలన్నా కూడా భయపడాల్సి వస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అసలు ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు కానీ, వేధింపులు కానీ ఎన్ని చూస్తలేమక్క. వరకట్న వేధింపులని, పెళ్లి చేసి పంపించినాక కూడా ఇది సరిగ్గా లేరు ఆడపిల్లలు, సరిగ్గా బట్టలు వేసుకోవట్లేదు అంటారు. సరిగ్గా వేసుకున్న వాళ్ళు చిన్నపిల్లలు. అవును, చిన్నపిల్లలు ఏం చేసిరక్క? మన 9 years పాపని చంపలేదా మనం? మరి చూసినాం కదా. అంటే కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేక. అవి మార్చలేము మనం అనుకుంటాం. కొంచెం వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవాలి ఇంట్లో. పిల్లలకి అంటే ఆడపిల్లలకి ఇలా డ్రెస్ వేసుకోమని చెప్పిన పేరెంట్సే అబ్బాయిలకు బయటకు వెళ్తే నీ అక్క నీ అమ్మ లాంటి వాళ్ళే చెప్పాలి వాళ్ళకి కూడా అని వాళ్ళకి కూడా చెప్పాలి. ఈ బాధ ఉండదు కదా. అవును, అలా ఆలోచిస్తే సమాజమే బాగుపడుతుంది. కానీ ఆలోచించాం మనం అవన్నీ చెప్పుకోవడానికి, వాట్సాప్ స్టోరీలో పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. సో ఝాన్సీ గారు, మీ గోల్ ఏంటి బేసిక్గా?
గౌట్ జాబ్ కొట్టడం అక్క. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంతే. అంతే, అదే ఫైనలా? గౌట్ జాబ్ కొట్టు ఇటు వ్యవసాయం అయితే చేస్తా. నాకు జాబ్ వచ్చిన వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టా. ఈ మధ్య ఎక్కడో మంచి సభా ప్రాంగణంలో పాట పాడినట్టున్నారు. అది కవితక్క రౌండ్ టేబుల్ సమావేశం రైతుల సమస్యల మీద అని రౌండ్ టేబుల్ సమావేశం అయితే అక్కడికి వెళ్ళిన. అందరు ఏమంటారు, అక్క పార్టీలో జాయిన్ అయింది ఝాన్సీ. కానీ నేను నిజంగా ఏ పొలిటీషియన్ లో జాయిన్ కావాలి. నాకు అసలు రాజకీయం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎంతసేపట్టుకున్నా ఆ పల్లెటూరు, ఆ పొలం, ఇటు చదువు తప్ప ఏ రాజకీయాలు ఇప్పుడే కాదు ఎప్పుడు పోను. అక్కడ రైతు సమస్యలు చెప్పిన తర్వాత ఒక పాట పాడినారు. అలానే అంటే ఒక ట్రాక్టర్ కొనడానికి కూడా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొన్నా అని చెప్పి ఒక వీడియో చేశారు. ఇన్ని పాటలు పాడుతున్నారు, మంచిగా సంపాదిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ లో అన్ని వీడియోస్ పెడుతున్నారు, బాగానే సంపాదన వచ్చి ఉంటుంది. సంపాదన ఏదక్క లేదంటే వీడియోల మటుకే తప్ప నేను నలుగురికి ఇన్స్పైర్ గా ఉండాలని వీడియోస్ తీస్తున్నా కానీ ఆ వీడియోస్ వల్ల నాకేం రావట్లేదు. 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు. ప్రమోషన్స్ రావట్లేదా? ప్రమోషన్స్ వస్తాయి కానీ నేను చేయనక్క. ఎందుకలా? పెయిడ్ ప్రమోషన్స్ చేస్తే నచ్చదు, ఎందుకంటే జెన్యున్గా ఉండాలి. ఇప్పుడు వ్యవసాయం గురించి కొన్ని ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్తా, అది కూడా వాళ్ళు ప్రమోషనే అంటున్నారు. నేనేందంటే జనాలకు మంచి ఏదైనా ప్రొడక్ట్ నా దగ్గరకు వచ్చింది అనుకో, నేను వాడతాక ఫస్ట్. ఒకవేళ నేను వాడకున్నా వాడిన రైతు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా. ఆ రైతు వాడినంటే దానికి రిజల్ట్ ఉందంటేనే మళ్ళీ నేను తెచ్చి వాడిన తర్వాతనే ఆ వీడియో పెడతా. అది కూడా ప్రమోషనే అంటారు. ఓకే, వెతుకుతున్నారు మీరు ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చెప్పేసి. బట్ మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా. ఇష్టం కాదక్క, ప్రాణం. ప్రాణమా? అదే ఆయన గురించి కూడా పాటలు తెగ పాడుతూ ఉంటారు. ఎందుకంత ఇష్టం? అంతే అక్క, డాడీ అంటే పిచ్చా. డాడీ మాకు ఏ రోజు కూడా ఏ లోటు కూడా రానియాలి. మేము ముగ్గురం ఆడపిల్లలం కదా, అసలు ఏ పక్క వాళ్ళతో పోల్చుకుంటే కానీ మాకు ఏ తక్కువ చేయలే. మా డాడీ కొనుక్కోకున్నా కానీ డబ్బులు దాచి మరి మాకు కొనిపిస్తాడు. ఆడపులిలాగానే పెంచినారు. అందరు అంటారు ఊర్లో, సైలన్న తన బిడ్డల్ని ఆడపిల్లల లెక్క పెంచారు, ఆడపుల్లిలాగా పెంచారు. డాడీకి వాట్సాప్ లో మెసేజ్లు చేస్తారు వాళ్ళు. డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. గుర్తుపడతారా మీ ఊర్లో? ఊర్లో అయింది నాకు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మెట్రో ఎక్కుతున్నా కూడా సింగర్ ఝాన్సీ కదా అంటారు. మంచి గుర్తింపు వచ్చింది జనాల్లో, అయితే గుర్తింపు వచ్చింది అక్క. దానికి మొదలు అవమానాలు రాలేదా? అంటే ఎందుకు అన్నారు చాలా మంది, అంటే చదువుకొని జాబ్ చేస్తే సెటిల్ అవుతావు, ఈ పాటలు ఎందుకు అన్నారు. కానీ మా డాడీ పట్టించుకోడు, ఫస్ట్ ఎవరి మాటలు పట్టించుకోడు. నా బిడ్డలైందో నాకు తెలుసు. వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలి, అదే నాకు కావాలి, వాళ్ళని సపోర్ట్ చేస్తా అన్నట్టు. ఈ 2 questions నేను మ్యాండేటరీ అందరిని అడుగుతాను ఝాన్సీ గారు, మిమ్మల్ని కూడా అడుగుతాను. మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను డాడీ కళ నెరవేర్చిన. ఏంటంటే మా డాడీకి ఒక కళ ఉండేది, అందరు పిల్లలకు కాలేజీలలో 10/10 వస్తుంది, నా పిల్లలకు రాలేదు. అంటే మేము చదువుతాం బాగానే, కాకపోతే 10 కాలేజ్ ఫస్ట్ వస్తే అదొక హ్యాపీ. అంటే ఎక్కువ 9 పాయింట్స్ ఎబోనే ఏ సెమ్లోనైనా, 10 ఎందుకు రావట్లేదు, ఇంత కష్టపడి చదువుతురు కదా అని ఒక క్వశ్చన్ ఉండే డాడీకి. ఒకరోజు డాడీకి మాట ఇచ్చిన, నేను కూడా ఒకరోజు ఖచ్చితంగా 10/10 తెచ్చుకుంటా డాడీ అని. డిగ్రీలో 4th సెమ్లో 10/10 తెచ్చుకున్నా. ఆ రోజు డాడీ కళలో ఆనందం చూసి చాలు డాడీ కోరిక నెరవేర్చిన. ఇన్ని చేస్తున్నా మీ మార్కుల మీద ఇంకా ఆయనకి కోరుకునేది. అంటే మీరు పాటలు పాడతారు, వ్యవసాయంలో తోడు ఉంటారు, సహాయాలు చేస్తా ఉంటారు. పక్క వాళ్ళ పిల్లలు వస్తున్నాయి కదా, నా పిల్లలకు గురాలు మేము చదువుతామని డాడీ తెలుసు, మరి ఇంత కష్టపడుతున్నారు ఎందుకు రావట్లేదు. సో డాడీ కళ నెరవేర్చిన. ఎక్కడ హైదరాబాద్ లో చదువుకుంటారా? లేదక్క, సూర్యాపేట ఊర్లోనే. నర్సరీ టు పీజీ వరకు సూర్యాపేట. నర్సరీ టు పీజీ. ఊరు వదిలి వెళ్ళాలనుకోవట్లేదా పట్టణానికి? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఉంటే ఛాన్సెస్ ఎక్కువ, వచ్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి కదా. వస్తాయి కానీ మళ్ళీ పక్కన వాళ్ళని చూసి మనం ఏడా చెడిపోతాం అన్నట్టు. అందుకని ఊర్లోనే ఉందాం. ఆయన ఇక్కడ హైదరాబాద్ లో నాకు అంత నచ్చదక్క. పల్లెటూరులో ఉండి పుట్టి పెరిగినాం కదా, ఇంకా ఆ కల్చరే అలవాటు అయిపోయింది. పల్లెటూరు అమ్మాయిలు అని చెప్పేసి మన సినిమాల్లో కొంచెం విచిత్రంగా వింతగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అరే మేము ఎప్పుడు అలా లేవే ఇలా అనిపిస్తుంది. చూస్తున్నారా ఎప్పుడైనా అట్లాంటి సినిమాలు? మూవీస్ ఎక్కువ చూడండి నిజం చెప్పాలంటే. నార్మల్గా ఇన్స్టాలో స్క్రోల్ చేస్తాం కదా వీడియోస్, అప్పుడు ఏదన్నా వస్తాయి కదా, అప్పుడు అనిపిస్తుంది అక్క వీళ్ళు మనం కాదు, వీళ్ళు ఏదో కొత్తగా చూపిస్తున్నాయి. పల్లెటూరు అమ్మాయిలు అంటే అమాయకత్వంతో కలగలిపిన తెలివి ఎక్కువ ఉంటది అంటారు. మరి ఝాన్సీ గారిలో ఏది ఎక్కువ ఉంది, అమాయకత్వమా తెలివా? అన్ని ఉన్నాయి అక్క. అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? బాగా ఎక్కువగా బాధపడిన సందర్భం? బాధపడడం అంటే డాడీ హెల్త్ విషయంలో అక్క. డాడీకి మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం. ఓకే. సో అప్పుడు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి. సర్జరీ అయిందా? సర్జరీ చేయాలన్నారు ఖచ్చితంగా, కాకపోతే
బాగా ఫస్ట్ ఫిజియోథెరపీ చూద్దాం, తగ్గకపోతే చేపిద్దాం అనుకున్నాం. ఓకే, దేవుడి దయ వల్ల ఆ ఫిజియోథెరపీ వల్ల క్యూర్ అయింది. సెట్ అయిపోయింది. బట్ ఆ టైంలో ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఎక్కువ ఇబ్బంది పడ్డాం. అందులో డాడీ ఒకరోజు మేము ట్రాక్టర్ గడ్డి గేదెలకు తెస్తాం కాక, ట్రాక్టర్ మీద గడ్డి నేను తమ్ముడు అక్క డాడీ కలిసి వేసినాం. పైన తాడు కడుతుంటే డాడీ పైనుండు, మేము కింద గుంజుతుంటే ఆ తాడు దిగి ఒకేసారి డాడీ పైనుంచి పడ్డాడు ఇట్లా మెడల్ ఇచ్చుకొని. అబ్బో, అసలు అది దలుచుకుంటేనే ఇప్పుడు కూడా భయం వేస్తుంది. అమ్మ, అందుకే తోడెళ్తున్నారు. అసలు డాడీని ఎప్పుడైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేయనీయం అక్క. ఆ మెడ దగ్గర ప్రాబ్లం ఉన్న దగ్గర నుంచి బరువు ఎత్తనియరు. ఏదన్నా మాకు బరువు అయినా కానీ మేమేం వస్తాం, తమ్ముడు నేను కలిసి ఇద్దరం షేర్ చేసుకుంటాం. చూడండి, అసలు ఆడపిల్లని కానీ పెళ్లి చేసి పంపించాలనుకునే తల్లిదండ్రులకి ఎంత ఎదుగొచ్చినా సరే ఆడపిల్ల మీకు ఇంట్లో తోడుంటే అన్ని పనులు ఆవిడ చేస్తుందంటే మీ కూతురు కూడా మీరు అలా పెంచితే అలానే ఉండొచ్చు కదా. ఉంటారు అక్క, ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్ల చాలా ఎదుగుతాం. సో ఝాన్సీ గారు, తెలంగాణ ఉద్యమం నాటి రోజులకు వెళ్తే అక్క అప్పుడు ఆల్మోస్ట్ అందరినీ మేల్కొల్పింది, అందరినీ ఉద్యమంలో పాల్గొనేలా చేసింది పాటలే సగం. అవును. సో ఉద్యమానికి సంబంధించిన పాటలు కూడా మేము వినాలని కోరుకుంటున్నాం. ఒక తప్పకుండా పాడతా అక్క. ఎంతో మంది ప్రాణాలు కూడా త్యాగం అయినారు. అవును. మొదలు శ్రీకాంతాచారి అన్న కోసం పాడదాం. ఓకే. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వాల సెయ్యి పెట్టగా ఊదుకొని దింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడుక, ఆవులేగా దూడను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు తలుకు మంది బిడ్డ, గూటిలోని గుడ్డి దీపమే నన్ను చూసి నివ్వరపోయింది కొడుక, ఓడిపోని ఒంటరితనం వచ్చినని చెప్పి ఓదార్చుతున్నది కొడుక, గోస కూడా నవ్విపోతున్నది బిడ్డ, మీ త్యాగాల నెత్తుటి గాయాల మరకల్నియా పువ్వుల్లా చూస్తున్న కొడుక, ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, ఆ పూలకు నూరెల్లా ఆయుషు పోయమని దేవుణ్ణి దిడుతున్న కొడుక, అయినా ఒకరోజుకే అవి వాడిపోతూ నన్ను ఏడిపిస్తున్నాయి బిడ్డ, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు నీతి లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, వాడు దొంగట ఆడిండు బిడ్డ. మీ ప్రతి పాటలో ఒక వేదన కనిపిస్తుంది. ఆయన గురించి శ్రీకాంతాచారి గారు ఆయన ప్రాణాలను ఎలా త్యాగం చేశారు, ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ తిరిగి ఏమైనా చేశారా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. దాని గురించి మాట్లాడుకోవట్లేదు కానీ, బట్ ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది ఈ కోటి రతనాల తెలంగాణ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? ఆ ఉద్యమం టైంలో నేను 7th క్లాస్ అప్పటికి అంటే మా స్కూల్లో సార్ వాళ్ళు స్కూల్లో మట్టుకే పాడేది పాటలు, కానీ ఇట్లా ఉద్యమం సైడ్ తీసుకురాలే నన్ను. ఓకే. అంటే అక్కడ పాడేది గోదారి గోదారి ఓహో పారేడు గోదారి, చుట్టూ నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి, ఇట్లా పాటలు పాడుకునేది, స్కూల్ మట్టుకే పాడుకునేది. ఓకే. మీరు స్కూల్లో పాటలు పాడతారు, పొలంలో పాటలు పాడతారు, రీల్స్ లో పాటలు పాడతారు, మాటలు ఉండవేమో ఇంకా మొత్తం అంతేనా? ఇప్పుడు పొలంలో మామూలుగా చూస్తూ ఉంటాం, ఎట్లంటే వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కూడా మనతో పాటు పాటలు పాడుతుంటారు. వాళ్ళు పడే కష్టాన్ని మర్చిపోతారు ఆ పాటలో పడి. ఒక్క దగ్గర ఇట్లా నాటేసుకుంటే మునుము పడతారు కక్క, వాళ్ళు ఆడ స్టార్ట్ చేసేసరికి నేను పాట స్టార్ట్ చేసాగా, వాళ్ళు నా పాట అయిపోయేసరికి వాళ్ళు వెనక చూసేసరికి మునుము వెళ్ళినాం, అప్పుడే మర్చిపోయినాం మనం కష్టాన్ని అంటారు. అదే ఆడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు, నేను పడితే తిట్టేస్తారు ఇంకా. సో అలానే పని చేసు. మీతో కూడా పాడించుకుంటా ఉంటారు రోజు రోజు ఈ కచేరీ మ్యాండేటరీ? నాతో నేను పాడుతుంటే వాళ్ళు కోరస్ ఇస్తారు అనమాట. అట్లా పనులు కూడా మర్చిపోతారు. పని మర్చిపోవడమే కదా కావాలి, చేసినా కూడా తెలియకుండా. ఇప్పుడు ఎండన్నా వానన్నా ఉండాల్సింది చేయాల్సింది చేసుకుంటా పోతాం. బట్ రైతుల కోసం తీసిన సినిమా అనుకుంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అవి ఇప్పుడు కూడా మీరు అందరూ వాడుకుంటా ఉంటారు. పొలంలో మొలకలు వచ్చాయి, అదే పొలానికే కాదు చాలా మంది పర్సనల్ లైఫ్ కి ప్రేమకు కూడా వాడుకుంటూ ఉంటారు. చూసారా సినిమా?
మూవీ అప్పట్లో నేను ఎక్కువ మూవీస్ చూడనక్క, తమ్ముడు చూసి నువ్వు వస్తా అంటే నేను వద్దంటే కూడా చూడలేదా? అవునా? అయ్యో. నార్మల్ గా సాంగ్స్ వింటా అందులో, యూట్యూబ్ లో వస్తాయి. ఓకే. నార్మల్ గా ఇంట్లో తమ్ముడు చూసేటప్పుడు ఆడ క్లిప్స్ ఆడ కూర్చున్నప్పుడు చూస్తాం అంతేగాని ఒక మూవీ మొత్తం చూసినామంటే లేదు. ఏం చేస్తారు అంత బిజీగా? ఇక పొలం పనులు చేస్తా, చదువుకుంటా అక్క. అంతే, ఖాళీ ఉంటే చదువుకోవడం, పని ఉంటే పని చేసుకోవడం. ఆ పొలంలో కొట్టే పిచికారి మంది ఏదైతే ఉందో అది జస్ట్ ప్రాపర్ గా దగ్గర నుండి స్మెల్ చూస్తే కూడా కళ్ళు తిరిగి పడిపోతారంటారు. అలాంటి మందుని మీద వేసుకొని మొత్తం మీరు కూడా కొడతా ఉంటే చూసాను నేను. అంటే భయం అనిపించదు అట్లాంటివి చేయడానికి? ఫస్ట్ భయపడితే మనం పని చేయలేము అక్క. కానీ జాగ్రత్తలు కూడా పాటించారు కదా మీరు. ఇక టైంకి ఆ గ్లౌజులు వేసుకోవాలి, అవన్నీ ఏం అనిపించదు. ఇక ఆ పొలానికి మందు కొట్టాలి అంతే. ఇక ఆడ టైంకి ఉండవు కదా మనకు గ్లౌజులు గిట్లా. పొలానికి కొట్టే పురుగుల మందు పొలానికి పని చేస్తుందో లేదో కానీ ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం. అవును, పురుగు మందు, కలుపు మందు చాలా డేంజర్ అది. అదే అదే, వాటికి పనికిరాంది మాత్రం మనుషులకి పనికొస్తుంది, పొలానికి కూడా పనికొస్తుంది అక్క. బట్ రైతులు ఆత్మహత్యలు చూసినప్పుడు అవును, యూ డోంట్ ఫీల్ గుడ్ కదా. అది పురుగుల మందు తాగి ఆ పురుగుల మందు ఆ పొలానికి కొట్టుకొని బ్రతకాల్సిన వ్యక్తి అదే పురుగుల మందు తాగి చనిపోతాయి. చేతికి వచ్చిన పంట చేజారిపోయినప్పుడు ఇంకా అట్లాంటి నిర్ణయాలు ఆదుకునేటోళ్ళు లేక. సో రైతుల గురించి కూడా ఇప్పుడు ఇంతమంది కోసం మనం ఒక సాంగ్స్ పాడినప్పుడు మీరు రైతు బిడ్డ, రైతు పాడుకోవాల్సిందే ఆ పాట అక్క. మీరు కూడా ఎదురు చూస్తూ ఉంటుంటారు రైతు పాట. ఏ ఇంటర్వ్యూ కాదు, మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా రైతు పాటే పాడినారు. ఎక్కడైనా రైతు పాటే ఫస్ట్. రైతు పాట మ్యాండేటరీ, ఎందుకంటే మన ఫీల్డే అది కదా. మనం జనాలకు పరిచయం అయింది కూడా రైతులాగానే కాబట్టి ఒక రైతు పాట ఖచ్చితంగా అక్క. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నరు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపాల కవడిలోనే పంట రాసి నేలకొన్నది, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. రెక్కాడితే గానీ డొక్కాడదు అనే సామెత మీరు ఉంటారు. అలాంటి కుటుంబాలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మాది కూడా అదే అక్క ఒకప్పుడు. అవునా? అందుకే మా డాడీ మా ముగ్గురిని తెలుగు మీడియంలో చదివించడానికి కారణం కూడా అదే. చాలా మంది అడుగుతారు, మీ ఆడపిల్లలని తెలుగు మీడియం చదివించిండు, మీ తమ్ముడిని ఇంగ్లీష్ మీడియంలో చదివించిండు ఎందుకని. కానీ అప్పట్లో కుటుంబాన్ని పోషించడే ఎక్కువ మమ్మీ డాడీ. ఇంకా ఆడికి మేము గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే చదివించారు మమ్మల్ని. అప్పుడు ఆడపిల్లలు ఇంట్లో వెళ్ళుడే కష్టం అని ఆ రోజే మా చదువు ఆపేస్తే ఈ రోజు ఇది ఉండేది కాదు. మీకు పొలాలు ఉన్నాయి కదా? పొలాలు ఉన్నాయి, కాకపోతే అప్పుడే అమ్ముకుంటే ఈ రోజులో మాకేముండవు అన్న తెలివితోటి మా డాడీ అమ్మలే, ఉన్న భూమిని అట్లనే ఉంచింది. ఇప్పుడు మంచి చేతికి వచ్చింది కదా. పొలం ఉన్నోడే ఇప్పుడే ఆసామి. ఏదైనా పొలాలు ఉంటే ఒక ఎకరం ఉన్నా చాలండి బాబు, ప్రశాంతంగా బ్రతికేస్తున్నారు. అప్పట్లో అమ్మేసుకుంటే ఇప్పుడు ఉండేది కాదు. ఆ రోజు మా డాడీ ఇంట్లోకి వెళ్తలే అని అడ్డికి పావుషరమట అమ్మితే ఈ రోజు మేము రోడ్డు పడాలి. కానీ ఇంట్లోకి వెళ్ళని రోజులు కూడా చూసినాం. పూరి గుడిసె నుంచి వచ్చినాం. అందుకే చాలా ప్రాణం విలువ, రైతు విలువ, మట్టి విలువ, కష్టం విలువ, కష్టం విలువ, అన్ని విలువలు తెలిసి వచ్చినాం. మీ డాడీయే కష్టపడ్డారు అదంతా? డాడీ అక్క. డాడీ 17 years నుంచే మోటార్లు ఉంటాయి కదా, లోపల మోటార్లు అల్లేది చాలా, అంటే అన్ని పనులు. మా నాన్నమ్మ ఆకుకూరలు అమ్మేది. పొద్దున్న మార్నింగ్ 4కి లేచి వెళ్తే మళ్ళీ నైట్ 10కి ఇప్పుడు బుట్టేసుకొని వెళ్తారు, అట్లా అమ్మేది. మా నాన్నమ్మ ఏం వర్క్ చేయపోతుండే ఇంటి దగ్గర. ఇంకా అన్ని మా డాడీ, వంట వండుకోవడం, చల్లడం, ముగ్గు పెట్టడం అన్ని డాడీ చేసేది. ముగ్గు పెట్టడం కూడా చేశారు, అన్ని చేసేది అనమాట. ఒక ఆడపిల్ల లాగా చేసింది మా డాడీ. మీ నాన్నమ్మకి మీ నాన్న ఒక్కరే? ఒక బిడ్డ కూడా ఉంది. డాడీ ఎక్కువ కష్టపడేది అనమాట. ఇంకా 17 years నుంచి ఆ మోటార్లు అల్లడం, ఎలక్ట్రిషియన్ చేయడం, కరెంట్ పని నేర్చుకో, అన్ని పనులు చేస్తాడు డాడీ. ఆయన అన్ని చేసి ఆ పూరు గుడిసి నుంచి ఇప్పుడు మీకు సొంత ఇల్లు ఉంది అక్క, ఊర్లోనే ఉంది. అందుకే కష్టపడుతున్నారు. ఇప్పుడు 2వ ట్రాక్టర్ కొన్నారు మరి. అదే సెకండ్ హ్యాండ్ కొన్నా అక్క. మీరే కొన్నారు కదా, మీ డబ్బులతో మీరు కొన్నారు, మీ నాన్నకు కొనిచ్చారు. మరి అది గొప్ప విషయం కదా. ఆ డబ్బులు ఎక్కడి సంపాదించారు మరి? ఇప్పుడు ప్రమోషన్స్ చేయనన్నారు. ఇంకా రైతు ఫ్యామిలీ అంటే మీ నాన్నకు వచ్చేది తప్ప మీకు స్పెసిఫిక్ గా ఏం వచ్చేది ఉండదు. మరి ఆ డబ్బులు అన్ని డబ్బులు నాయే కాదక్క, డాడీ కొన్నాను. నాకు యూట్యూబ్ నుంచి వస్తాయి కదా, అంటే
డాడీకి ఆసరే అంత నెరి ఎక్కువ రావు వేలల్లా. రావా? అదేంటి? అంటే నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయను, షార్ట్స్ ఓన్లీ. ఓకే, లాంగ్ వీడియోస్ కూడా పెట్టండి ఇక. పెడదాం. సో బిగ్ బాస్ కూడా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అవి కూడా చేస్తా ఉంటే వెళ్తారు బిగ్ ఆటోమేటిక్. బాస్కి వెళ్దామంటే నాకు ఫస్ట్ జనాల నుంచి భయం అవుతుంది అక్క, మళ్ళీ ఈమె కూడా రైతు సింపతి యూజ్ చేస్తుందా అని. ఒకరు అలా చేసిన తప్పుకి ఎంతమంది శిక్ష అనుభవించాలో చూడండి. మరి అది కొనసాగుతూనే ఉంటుంది, మీకు ఇప్పుడల్లా పోదు. ఇప్పుడు రైతు వస్తే వాళ్ళ మీద ఆదరణ చూపిస్తారనే నమ్మకం కూడా లేదు. ఒకసారి చూపించాము చాలు అనే స్టేజ్ లో వెళ్ళిపోయారు జనం. అవును. ఇప్పుడు కామన్ మ్యాన్ గా మీరు వెళ్ళినా కూడా మళ్ళీ రైతు అంటే చూడకపోవచ్చేమో, అవును. ఓటు వేయకపోవచ్చేమో. బట్ మీరు వెళ్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు జనాలకి మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి? ఒకవేళ నేను నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు అక్క నన్ను, నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ పోస్ట్ పెట్టినా కానీ జనాలకు మంచి మెసేజ్ ఇచ్చేది అయితే పెడతా. ఓకే, చెడుగా ఏ ఒక్క వీడియో కూడా ఉండదు నా దాంట్లో. జనాల్ని చైతన్య పరిచయి, జనాల్ని మోటివేట్ చేసేది, కొటేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, నా వర్క్ కానీ ఏదైనా జెన్యున్గా ఉంటా నేను. ఓకే. సో నా కష్టాన్ని వాళ్ళు చూసి ఆల్రెడీ ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో 7 lakhs ఫాలోవర్స్ అక్క. సో ఆ 7 lakhs ఫాలోవర్స్కి నా కష్టం తెలుసు. ఓకే, వాళ్ళే నమ్ముతారు, వాళ్ళే నడిపిస్తారు ముందుకి. అదే ఈఎంఐలు 3 రోజుల్లో ఈఎంఐ వస్తుందంటే నిద్రే పట్టట్లేదు, ముద్దే దిగట్లేదు అని. అవును, అట్లాంటి బాధలు ఉన్నాయా మీకు నిజంగా? అవునక్క. అవునా? అందరు అనుకుంటారు ఆమెకి ఏం తక్కువ వీడియోస్ తీస్తుంది, సంపాదించుకుంటుంది. సంపాదన లేదు, ఏం లేదు, జస్ట్ మోటివేట్ చేస్తానికి, నలుగురికి ఇన్స్పైర్గా ఉండేటట్టు. కానీ నెక్స్ట్ మరి ఉద్యమాల్లోకి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఉద్యమాలంటే వెళ్ళాల్సిన టైం వస్తే ఖచ్చితంగా వెళ్తాక్క. నిలబడతారు మన దేశానికి, మన తెలంగాణ కోసమైనా? జనాల కోసం అయితే నిలబడతాక్క. జనాల కోసమేమో ఫస్ట్, ఒకవేళ రైతుల కోసం అయితే ఖచ్చితంగా నిలబడతా. నిజంగా నేను కూడా కోరుకుంటున్నాను ఝాన్సీ గారు, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలి. కానీ మేము ఎలా అయితే ఒకసారి మైండ్లో పెట్టుకున్నామో అలా కాకుండా ఇంకోసారి మంచిగా వెళ్ళి, రైతులంటే మాకు మర్యాద కావాలి కానీ మీ జాల అవసరం లేదు అని మీరు ప్రూవ్ చేయాలి. ఇంకా చాలా చాలా ముందుకెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.